హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. నేనైతే ఫస్ట్ షోకి అయితే మట్కా మూవీకి వెళ్ళానండి. బట్ వెళ్ళొచ్చాక అయితే ఆ ట్రాన్స్లోనే ఉండిపోయా. సో రివ్యూ ఇవ్వడం కొద్దిగా కష్టమైంది, అందుకే మార్నింగ్ ఇస్తున్నాను. ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి ఒక వలస బాధితుడిగా అయితే వైజాగ్కి వెళ్తాడు మన వాసు. సో ఒక వర్కర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మట్కా అనే గేమ్ ఆడుతూ ఎంటైర్ ఒక దేశాన్ని తన గుప్పెట్లో ఎలా పెట్టుకున్నాడనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ గారు మూవీస్ ప్రతి మూవీలో కూడా ఏదో కొత్త పాయింట్ అయితే ఉంటుందండి. అండ్ అలానే ఆయన ప్రతి మూవీకి కూడా యాక్టింగ్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు అనిపిస్తుంది. ఒక వర్స్టాలిటీ కనిపిస్తుంది ఆయన యాక్టింగ్లో. ఎస్పెషల్లీ ఈ మూవీలో అయితే వరుణ్ తేజ్ గారు షో స్టిల్లర్ అని చెప్పాలి. ఆ స్లాంగ్ కూడా బాగానే పెట్టాడని చెప్పాలి. ఈ మూవీలో ఇనీషియల్గా సెటప్ చేసుకున్న ఒక 20 మినిట్స్ స్టోరీ కానీ అదంతా చాలా బాగుందండి. ఇందులోనే వాసు చైల్డ్హుడ్ స్టోరీని అదంతా చూపిస్తారు, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చాయి. ఇంకా జీవి ప్రకాష్ గారు ఇచ్చిన బీజిఎం కానీ ఒక స్టైల్ సినిమాటోగ్రఫీ వల్ల అయితే అట్లీస్ట్ ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ లాగా అయితే అనిపించింది. ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు అనిపించింది. ఆ 90s పీరియడ్లోకి అయితే మనల్ని ఈజీగా తీసుకెళ్ళిపోయారు. కిమ్యూలో నెగిటివ్స్ విషయానికి వస్తే తీసుకున్న స్టోరీనే క్యారెక్టర్ డ్రివెన్ అండి. సో ఆ క్యారెక్టర్ ఎదుగుదలను ఓన్లీ స్టోరీగా తీసేసుకుంటే మాత్రం మూవీ అయితే ఆడదు. సో ప్రాపర్ స్టోరీ ఉండదు, ఏదో ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది నరేషన్ అంతా కూడా. స్క్రీన్ మీద అలా కనిపిస్తూ ఉంటుంది, మనకి నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో కూడా ఈజీగా తెలిసిపోతుంది. చాలామంది అయితే నేను చూస్తున్న షోలో చాలామంది వెళ్ళిపోయారు కూడా. ఎప్పుడైతే జనం లేచి వెళ్ళిపోతున్నారో ఫోన్ చూస్తున్నారో అప్పుడే సగం సినిమా చచ్చిపోయింది అనిపించింది. ఎందుకంటే మనం మూవీ చూస్తున్నాం చెప్పి కూడా అందులో లీనమైపోయి ఎంగేజ్ అయిపోవాలి. బట్ అన్ఫార్చునేట్గా ఈ మూవీకి అయితే అది జరగలేదండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఓపిక పడ్డారు కానీ జనాలు, సెకండ్ హాఫ్ అయితే మరీ పేషెన్స్ టెస్ట్ అలా మారింది. సో ఎంత గొప్పడైనా కానీ మంచి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ దాటుకుంటూ వెళ్తేనే హీరో అవుతాడండి. బట్ ఈ మూవీలో మాత్రం కన్విన్సింగ్గా అనిపిస్తుంది, రైటింగ్ అంతా కూడా ఈజీగా ఎదిగేసినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ ఏదో హై ఇద్దామని ట్రై చేశారు కానీ దాని ముందు వచ్చే ఎమోషనల్ డ్రామా అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల హై వచ్చే సీన్స్ కూడా మనకైతే పెద్దగా అనిపించవు. ముందుగానే చెప్పాను కదా, స్క్రీన్ ప్లేలో చాలా ఇష్యూ ఉందని చెప్పి. చాలా అంటే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది మూవీ అంతా. ఇంకా యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా పెట్టారు. వరుణ్ తేజ్ లాంటి కట్అవుట్ని పెట్టుకొని కూడా యూస్ చేసుకోలేదేమో అనిపించింది. బేసిక్గా డ్రామా వర్కౌట్ అవ్వలేదండి. డ్రామా వర్కౌట్ అయితే ఇవన్నీ కూడా బాగానే ఉండేయేమో అనిపించింది. ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఆ వాసు అనే క్యారెక్టర్తో మనం కనెక్ట్ అయితేనే కదా తనతో ట్రావెల్ చేసేది మనం. సో తను ఏడుస్తుంటే మనం ఏడవాలి, తను నవ్వితే మనం నవ్వాలి, తను ఎదిగితే మనం కూడా ఆనందపడాలి. అలా ఏమనిపించదు మూవీలో మనకు చూసినంతసేపు. ఇంకా విలన్స్ అండి, ఒక విలన్ స్ట్రాంగ్గా అనేది ఎక్కడా కనిపించదు మనకి. ఏదో ఉంటారు కదా, వచ్చి తనులు తిని వెళ్తూ ఉంటారు, అలానే ఉంటుంది ఈ మూవీలో అంతా. ఇంకా హీరోయిన్తో లవ్ ట్రాక్ అయితే అసలు అంటే అసలు కనెక్ట్ అవ్వలేదండి. మళ్ళీ మీనాక్షి చౌదరి గారికి ఒక ఇంపాక్ట్ లెస్ క్యారెక్టర్ పడిందని చెప్పాలి. ఈ మూవీలో నోరా ఫతేహి గారు కూడా ఉన్నారు. ఆవిడనైతే తక్కువ రోల్ అని చెప్పి వెంటనే తీసేసినట్టు అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా ఆల్బమ్ అయితే డిజాస్టర్ అని చెప్పాలి. ఒక్క సాంగ్ కూడా ఇష్టం అవ్వలేదు నాకు. దానికి తోడు రష్ అయినట్టు వెంటనే వచ్చేస్తుంటాయండి సాంగ్స్ అన్నీ కూడా, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా. ఇంకా క్లైమాక్స్ ముందు వచ్చి ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇంకా డైరెక్టర్ తీసుకున్న మట్కా అనే కొత్త పాయింట్ని కూడా ఇంటర్వెల్కి అయితే రివీల్ చేస్తారు మనకి. అది కూడా కంప్లీట్గా ముందు నుంచి ఏమన్నా డీటెయిల్స్ ఇస్తూ వస్తారా అంటే అది కూడా ఏముండదు, డైరెక్ట్గా వచ్చి చూపించేస్తారు. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఇది వరుణ్ తేజ్ గారి కంబ్యాక్ అంటే అస్సలు కాదని చెప్పాలండి. ఇంకోసారి వరుణ్ తేజ్ గారి ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అయ్యని చెప్పాలి. ఈ మూవీ అయితే కంప్లీట్గా ఫ్లాప్ అవుద్దని నాకు అనిపిస్తుంది. సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిన లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.